కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ డోంట్ వేస్ట్ యువర్ టైం. వీడియో లాస్ట్ వరకు చూడండి. కళ్యాణ్ పడాల రేంజ్ మారిపోతుంది సినిమాతో. ఏంటనుకుంటున్నారా? నేను కళ్యాణ్ కోసం ఒక స్టోరీ రాసాను. ఎక్సలెంట్ డివోషనల్ మూవీ. ఇది ఒక్కసారి వినండి. కళ్యాణ్ స్టార్ ఎక్కడికో మారిపోతుంది ఈ సినిమాతో. ఒక్కసారి వినండి. మీరు చాలా సినిమాలు చూస్తారు. ఇంకొంతమంది అయితే ఇది బాహుబలి స్టోరీ అని లేదంటే కేజీఎఫ్ స్టోరీ అని కామెంట్ చేస్తున్నారు. నేను ఎటువంటి స్టోరీలు అయితే కాపీ అయితే చేయను. నా ఓన్గా అయితే 2 డేస్గా రాసుకున్న స్టోరీని అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వినండి. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు. ఒక గ్రామం ఉంటుంది, మారుమూల గ్రామం. అందులో కళ్యాణ్ వాళ్ళ డాడీ, కళ్యాణ్ వాళ్ళ మదర్ బాగా పూర్ ఫ్యామిలీ అనమాట. అలా అయితే లైఫ్ స్టైల్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఒక ఎడారిలో ఉంటారు. ఎడారి కాదు, ఒక కొండ ప్రాంతంలో జీవిస్తారనమాట. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, శివాలయం. ఆ శివాలయం మొత్తం కొండ ఏరియా అనమాట. ఆ కొండ ఏరియా దగ్గర ఒక నది ఉంటుంది. ఆ నది దగ్గర ఏమొచ్చి కింద వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, వాటర్ దగ్గరికి కళ్యాణ్ ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తాడు. అదే రోజుగా ఒకరోజు స్నానం చేయడానికి వెళ్తుండగా కిందకి లోపలికి వెళ్తుండగా డైరెక్టర్గా గృహలోంచి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు, శివుడి దగ్గరికి. ఆ లోపల నుంచి. ఎందుకంటే చిన్నపిల్లాడు దేవుడితో సమానం అని అంటారు. సో కళ్యాణ్కి దేవుడి ప్రత్యక్షత అసలు కనిపిస్తాడు. షాక్ అయిపోతాడు. అసలు ఎక్కడికి వచ్చాను ఏంటని షాక్ అయిపోతే దేవుడు పిలుస్తాడు. లేదు నేను వెళ్ళిపోతాను, నాకు భయం వేస్తున్నది అని చెప్పేసి చిన్నపిల్లాడు కదా ఏడిస్తే సరే అని పంపించేస్తే పైకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తాడు. కానీ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే చిన్నపిల్లాడు కదా, మత్తిలేక ఏదో మాట్లాడుతుంది అనుకుంటారు. కానీ తర్వాత ట్విస్టులు ఉంటుంది భయ సినిమా. తర్వాత ఏం జరిగిందంటే కళ్యాణ్ మళ్ళీ అదే సంఘటనకి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పడం నమ్మరు. కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఊర్లోకి వెళ్ళి ఎలా చెప్తాడు, కానీ ఎవరు నమ్మరు. పిచ్చాడు కింద అంటే ఏంట్రా బాబాయ్, దేవుడికి కనిపించాడా, నీకు శక్తులు ఎత్తాడన్నాడా, అది అన్నట్టు మాట్లాడతారు. చాలా హేళనగా మాట్లాడతారు. తర్వాత మళ్ళీ ఒకరోజు దూకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత దేవుడు కొన్ని శక్తులు ఇస్తాడు. ఓకేనా? ఆ శక్తులు ఇచ్చిన తర్వాత పైకి వస్తాడు. ప్రతి ఒక్కటి కూడా ఏమనుకుంటే అదే జరుగుతుంది. కళ్యాణ్కి అన్నీ ముందే తెలిసిపోతూ ఉంటాయి. సో అదే టైంలోనే ఎక్కడి నుండో అమెరికా నుండి కొంతమంది సైంటిస్టులు వచ్చి ఆ ప్లేస్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అక్కడ డైమండ్స్ అలాగే అక్కడ మార్బుల్స్ ఉన్నాయని చెప్పేసి ఆ ప్లేస్ని తవ్వకాలకైతే వాళ్ళు రెడీ చేస్తారు. కానీ కళ్యాణ్ తన శక్తులతో అయితే వాళ్ళు పోరాడైతే అక్కడ పంపించడం జరుగుతుంది. తర్వాత అసలు ఏం జరిగిందని తెలుసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఈ స్టోరీ కళ్యాణ్కి సూట్ అవుతుందని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను.